నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జివా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. మీ బాడీలో ప్రెగ్నెన్సీ రాకపోతే ఏం చేంజెస్ అవుతాయో ప్రతి నెల కనుక్కుందాం. మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఈ చేంజెస్ వస్తూనే ఉంటాయి. పీరియడ్స్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి మహిళ బాడీలో ఇది వస్తుంది ప్రెగ్నెన్సీ వచ్చేదాకా. సో ప్రతి నెల మీ బాడీ బేబీ కోసం తయారవుతుంది. మీ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. మీ గర్భసంచి ఒక ఇల్లులాగా తయారవడం స్టార్ట్ అవుతుంది. మీ హార్ట్ కూడా హోప్తో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు రాలేదనుకోండి, అలాంటప్పుడు పీరియడ్ వస్తుంది. ఇది ఒక చాలా సైలెంట్ హార్ట్ బ్రేక్, మీకే కాదు మీ బాడీకి కూడా. ఎలానో ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. సో ముందుగా మీ బ్రెయిన్ నుంచి ఇదంతా స్టార్ట్ అవుతుంది. మీ బ్రెయిన్లో ఒక చిన్న భాగం ఉంది, హైపోథలామస్ అని. ఇది పిట్యూటరీ గ్లాండ్కి, ఇంకో చిన్న గ్లాండ్కి సిగ్నల్ పంపిస్తుంది, టైం ఫర్ అ బేబీ అని. సో హార్మోన్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. FSH హార్మోన్ వల్ల అండాలు పెరుగుతాయి. ఈస్ట్రోజన్ వల్ల గర్భసంచి తయారవుతుంది. మీ అండాశయాల్లో ఫాలికల్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. ప్రతి ఎగ్ ఏవైతే పెరుగుతున్నాయో ప్రతి ఎగ్ కాంపిటీషన్లోకి దిగుతుంది. నేను తయారవుతాను, నేను విడుదలవుతానని. సో బ్రెయిన్ చాలా ఆప్టిమిస్టిక్ ఉంది, బాడీ కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ సిగ్నల్స్ చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయి. సో మీరు హోప్ చేసే ముందే మీకు అండం విడుదలవుతుంది అనే ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. మీ బాడీ ఎంత హోప్ఫుల్లో చూడండి.